ఈ చేపల పులుసు కోసం ఎన్ని కష్టాలు పడ్డాము ఈ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా డాడీ మా మాయ కలిసి గేలాలతో చేపలు పట్టడం కానీ మా ఊరు పక్కన ఉన్న సీతపల్లం బీచ్కి వచ్చి మా డాడీ వాళ్ళు ఏరుకొచ్చిన గొల్లలు చెతగొట్టడానికి రాయలు తీసుకురమ్మని నన్ను పంపించారు. నేను తీసుకొచ్చిన రాయలతో మా డాడీ గొల్లలు చెతగొడుతూ ఉన్నాడు. గొల్లలో అప్పుడు ఉండే మాంసం ఎలా ఉంటుంది మీరే చూడండి. మా మాయ అప్పటికే గేలంతో బీచ్ లోకి విసిరాడు. గేలం చేపలు చిక్కుకోకుండా గేలం వెళ్ళి రాయలకి చిక్కుకున్నది. మా మాయ దాన్ని బయటికి లాగడానికి నాన్న తెప్పులు పడుతున్నాడు. ఆ తర్వాత మా డాడీ గేలానికి ఎర్రలు గుచ్చుతూ ఉన్నాడు. ఒకే తాడుకు 4-5 గేలాలు ఉంటాయి. ఎర్రలని గుచ్చడం పూర్తి అయిపోయిన తర్వాత తాడును బీచ్ లోకి విసిరేశాడు. నేను ఇప్పుడు వరకు చాలా సార్లు చూసాను బీచ్ లో గేలాలు వేయడం, కానీ ఈ గేలానికి ఒక్కసారి కూడా చేప పడడం చూడలేదు. ఈసారైనా పడుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక్కడు కూడా పడలేదు. ఇంకా పడేలే లేవని చెప్పి తట్టపుట్ట సర్దేశారు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఇంకో చెరుకు వెళ్తాం అన్నా. మా ఏమో ఆవేశంగా ఆటో తీసుకుని వచ్చి బురదలో దింపేశాడు. మేము ముగ్గురం కలిసి ఎంత ట్రై చేసినా సరే ఆటో బురదలోంచి బయటకు రాలేదు. కాసేపు తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ కరెక్ట్ టైంకి వచ్చి మాకు హెల్ప్ చేశారు. ఎప్పుడు లేదు వీళ్ళిద్దరు ఎందుకు ఇంతలో చేపల కోసం ట్రై చేస్తున్నాను ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది. ఇంటి దగ్గర మా అమ్మతో ఛాలెంజ్ చేసి మరి వచ్చారు. మేము వచ్చే వరకు కూర ఉండదు, మేము తీసుకొచ్చిన చేపలతోనే కూర ఉండదు. ఎలా అయితే మొత్తానికి మా డాడీ వాళ్ళు తీసుకొచ్చిన చేపలతోనే కూర ఉండేది. నేనైతే ఇంటి దగ్గర కూర ఉండదేమో పచ్చడితో తినాలని అనుకున్నాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి